ఈ కథ మొదలయ్యేది ఒక వింత రాజ్యంలో. ఆ రాజ్యంలో మాంత్రికులు ఎక్కువ, మంత్రాలు ఇంకా ఎక్కువ, కానీ బుద్ధి మాత్రం కొంచెం తక్కువ. ఆ రాజ్యం పేరు చమత్కారపురం. అక్కడ ఒక వింత నియమం ఉంది. మాంత్రికుడైతే తప్ప గౌరవం లేదు. రైత, పనివాడు, బట్టలు కుట్టేవాడు అందరూ బాగానే ఉన్నారు, కాని గౌరవం అదొక్క మంత్రాలకే. గోపాలం మాంత్రికుడు కాదు, కాని మాంత్రికుడిలా కనిపిస్తాడు. పొడవాటి టోపీ, పాత కోట్, చేతిలో కర్ర. ఎందుకంటే అతడు రాజ్యంలో మాంత్రికులకు కర్రలమ్మేవాడు. ఒకరోజు గోపాలం తనలో తానే అనుకున్నాడు, మంత్రం లేనివాడికి జీవితం లేదు అనుకుంటే మంత్రం ఉన్నట్టు నటిస్తే సరిపోతుందేమో అని. అదే అతని జీవితంలో మలుపు. ఒకరోజు మార్కెట్లో గోపాలం గట్టిగా అరిచాడు, ఇవ్వాల నేను మంత్రం చూపిస్తా అని అందరూ నవ్వారు. ఒకడన్నాడు, నువ్వా మంత్రం? గోపాలం ధైర్యంగా అన్నాడు, అవును, కాని ఇది కళ్లకు కాదు, బుద్ధికి కనిపిస్తుంది. అందరూ అయోమయం. గోపాలం ఒక కోడిని తీసుకొచ్చాడు. చూడండి, ఈ కోడి ఇవ్వాల మాట్లాడుతుంది అన్నాడు. జనం గట్టిగా నవ్వారు. గోపాలం కోడి చెవిలో నెమ్మదిగా అన్నాడు, ఒక్కసారి కోకో అన్నావంటే నీకు డబల్ దానా. కోడి కోకో అని అరవడం ప్రారంభించింది. జనం ఆశ్చర్యంతో చూస్తున్నారు. గోపాలం నవ్వాడు. చూశారా, కోడి మాట్లాడింది అన్నాడు. ఈ విషయం రాజుగారి చెవికి వెళ్ళింది. రాజు పేరు మహేంద్రవర్మ. అతడికి మంత్రాలంటే పిచ్చి. ఆ కొత్త మాంత్రికుణ్ణి వెంటనే తీసుకురండి అని రాజు సీనికులను ఆజ్ఞాపించాడు. గోపాలం గుండె జారిపోయింది. ఇప్పుడు నిజంగా మంత్రం కావాలి అని అనుకున్నాడు. రాజసభ నిండా పెద్ద పెద్ద మాంత్రికులు. వాళ్ల మంత్రాలు మంటలు, పొగ, మెరుపులు. గోపాలం దగ్గర ఖాళీ చేతులు. రాజుగారు, నీ గొప్ప మంత్రమేది? ప్రయోగించు అన్నారు. గోపాలం ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, మహారాజా, నా మంత్రం పనిచేయాలంటే ఒక షరతు. ఎవరూ మధ్యలో మాట్లాడకూడదు అన్నాడు. రాజు అందుకు ఒప్పుకున్నాడు. గోపాలం కళ్ళు మూసుకున్నాడు. చేతులు పైకెత్తాడు. ఏమీ జరగలేదు. 1 నిమిషం, 2 నిమిషాలు. రాజసభలో అసహనం. అప్పుడే గోపాలమన్నాడు, చూశారా మహారాజా, మీ రాజ్యంలో ఇంత నిశ్శబ్దం ఎప్పుడైనా చూశారా? అందరూ మౌనంగా చూడసాగారు. రాజు ఆశ్చర్యపోయాడు. రాజుగారు అన్నారు, నిజమే, ఇది ఒక వింత మంత్రం అని. మాంత్రికులు మండిపోయారు. ఆ రోజునుంచి రాజ్యంలో ఏ సమస్య వచ్చినా గోపాలాన్ని పిలిచేవారు. ఇద్దరూ కొట్టుకుంటే నిశ్శబ్దంగా కూర్చోబెట్టేవాడు. వ్యాపారులు గొడవపడితే ఇద్దరికీ ఒకే పని అప్పగించేవాడు. అందరూ అనుకునేవారు, ఇది మహామంత్రం అని. ఒకరోజు పాత మాంత్రికుడు గోపాలాన్ని పక్కకు పిలిచాడు. నిజం చెప్పు, నీకు మంత్రం రాదు కదా అని అడిగాడు. గోపాలం నవ్వి అన్నాడు, మీ మంత్రాలు సమస్యలు దాచాయి, నా నటన వాటిని బయటకు తెచ్చింది. ఆ మాంత్రికుడు మౌనమయ్యాడు. చివరికి రాజుకి కూడా నిజం తెలిసింది. రాజు కోపపడతాడని అందరూ భయపడ్డారు. కాని రాజు నవ్వాడు. ఈ రాజ్యంలో మంత్రం కంటే బుద్ధి ఎక్కువ అవసరం అన్నాడు. రాజ్యంలో ఒక కొత్త ఆజ్ఞ వచ్చింది. ఇకనుంచి మాంత్రికుడు కాకపోయినా అందరికీ గౌరవం ఉంటుంది అని. గోపాలం మాంత్రికుడు కాలేదు, కాని రాజ్యంలో అత్యంత గౌరవం పొందిన వ్యక్తి అయ్యాడు. మంత్రం అవసరం లేదు, బుద్ధి చాలు. కొన్నిసార్లు నటన కూడా నిజాన్ని చెప్పిస్తుంది.